సో ప్రెసెంట్ మనం బహుదర్ నగర్ వారసిగూడలో ఉన్నాం. వీళ్ళు చేతబడి చేసి చంపేశారు అన్న ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఫారెన్సిక్ టీం కూడా అంటున్నది. వాళ్ళ ఫాదర్ చనిపోయాడా, మిస్సింగా, లేకపోతే వీళ్ళు వదిలేసారా ఏంటి? అసలు వదిలిపెట్టేసి పోయినారు. మేము అడిగినాం ఏమైందమ్మా ఎంత ఏడుస్తున్నారు సార్ లేవుగా అంటే తీసి చూస్తేనేమో బ్లడ్ ఇక్కడ కట్టు నెక్ కట్ ఉన్నది. సో ప్రెసెంట్ మనం బహుదర్ నగర్ వారసిగూడలో ఉన్నాం. లలిత ఒక తల్లి చనిపోవడం, అలాగే తనకి 2 కుమార్తెలు ఉండడం. అది చనిపోయి వారం రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాచారం ఓనర్స్కి కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వకుండా భయంతో అదే స్థితిగా మతిస్థిమితం లేకుండా ఆ ఇంట్లోనే ఆ డెడ్ బాడీని 5 days ఉంచినట్టు మనకి పోలీసులు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే ఉండడం, ఏమైనా ఫుడ్ కావాలంటే వెళ్ళి తినేసి వచ్చేయడం, కనీసం ఓనర్స్తో కూడా వాళ్ళకి సంభాషణ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇదే బిల్డింగ్ అండి, 3rd floorలో ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయి వారం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, కొంతమంది అంటున్నారు భయంతో వాళ్ళు అలా చేశారని, మరి కొంతమంది వాళ్ళకి మతిస్థిమితం సరిగ్గా లేదు అని. అలాగే వాళ్ళ ఓనర్ చెప్పిన మాటలు మనం విన్నట్లయితే బాగా తరచూ గొడవ పడేవారు, అలాగే ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు, రోజంతా కూడా మ్యూజిక్ పెట్టుకునే ఉండేవారు. అలాగే ఈ వారం రోజు నుంచి కూడా బాగా మ్యూజిక్ హై వాల్యూమ్ పెట్టుకుని వింటూ కూడా ఆ డెడ్ బాడీ అనేది ఈ వారం రోజు వాళ్ళు కాలక్షేపం చేయడం జరిగిందని కూడా మనకి సమాచారం ప్రకారం వచ్చింది. అలాగే కౌన్సిలింగ్కి పోలీసులు మరి ఆ 2 కుమార్తెలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. రైట్, ప్రెసెంట్ మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి మీ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి రెంట్కున్నారు? నవంబర్ ఇప్పుడు 3 months అయింది అనుకో. ఇప్పటికి November 1st 2024 నుంచి ఉన్నారు. ఓకే. సో అంటే వచ్చినప్పుడు ఒక ఓనర్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడ, ఎలా ఉన్నారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు లాంటివి, లేకపోతే వాళ్ళకి ఏం పని చేస్తున్నారు, మీకు ఎలాగ ఫుడ్, ఎలా సోర్సింగ్ అంతా అడుగుతారు. మీరు అలాంటి ప్రశ్నలు ఏమైనా అడిగారా? అంతా అడిగినారు, చెప్పారు. వాళ్ళు NGOలో జాబ్ చేస్తుంది, ఒక ఆమె యాంకర్ జాబ్ చేస్తుంది అని చెప్పారు. ఇంకా ఆధార్ కార్డులు ఇవ్వమంటే వచ్చి నాకు ఇస్తాము అని అన్నారు. సో November 1st అయింది, November 20 కూడా అయింది, ఆధార్ కార్డులు ఇస్తలేరు. సో మాకే ఇట్లా ఆధార్ కార్డు ఇవ్వకపోతే మేమైతే ఉంచుకోమని మేము చెప్పినాం, వెకేట్ చేయమని. November 20 అట్లా చెప్పాము. చేరిన మంత్ చెప్పారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తలేరు, ఒక రెంట్ ఇచ్చి దిగింది. ఏమన్నది November 5th వరకు మిగిలిన రెంట్ అడ్వాన్స్ ఇస్తారు అని చెప్పింది. అది కూడా ఇవ్వలే. November 20 మేము వెయిట్ చేసాం, డిసెంబర్ కూడా వెయిట్ చేసాం. December 1st వరకు వెకేట్ చేస్తుందేమని వెయిట్ చేసాం, చేయలే. ఆఖరికి December 30 రోజు పోలీసు వాళ్ళు వచ్చారు, మాట్లాడినారు. సంక్రాంతి టైం January 17th అట్లా వెకేట్ చేస్తారు అని చెప్పారు. బట్ ఆధార్ కార్డు ఇవ్వలే, నా అడ్వాన్స్ రెంట్ ఇవ్వలే, ప్లస్ కంప్లీట్ రెంట్ ఇవ్వలే. అంటే నవంబర్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు రెంట్ పే చేయలేదు మీకు? ఒక రెంట్ పే చేశారు నవంబర్ది. డిసెంబర్ లో కూడా ఇన్కంప్లీట్ రెంట్ ఇచ్చారు. ఓకే, సో అది సంగతి. అయితే ఇంకా సరే వెకేట్ అయితే చేయి, రెంట్ తర్వాత విషయం, వెకేట్ అయితే చేయమని అని చెప్పాను. బట్ వెకేట్ మళ్ళీ నాకేం మెసేజ్ చేశారు, January 22nd or 23rd 26th రోజు వెకేట్ చేస్తారని మెసేజ్ వచ్చింది వాట్సాప్. సరే ఊరుకున్నా, సరే 26th పోనీ అని. 27th రోజు వస్తే డోర్ అయితే తెరుస్తలేరు. డాగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ ప్లే అవుతుంది, పాటల్లో ప్లే అవుతున్నాయి, లోపల మాట్లాడుతున్నారు లోపల నుంచి, కానీ డోర్ అయితే తీస్తలేరు. 20 minutes అయింది. నేను పోలీసులో కంప్లైంట్ చేసిన. అప్పుడు మీకు వాసన కూడా రాలేదంట? వచ్చింది. ఏమనుకున్నారు? నేను డాగ్ చనిపోయిందేమో, డాగ్ మొహం పైన ఇంకా తీస్తలేరో, లేకపోతే డాగ్ పార్టీ స్మెల్ ఏమో. డాగ్ పార్టీ స్మెల్ అంటే తూర్చిన ఒక్కొక్కసారి పోదు కదా, ఎందుకంటే వీళ్ళు డాగ్స్ ని బయటికి తీసుకోవతలేరు. డాగ్స్ ని లోపల రూమ్ లో బంధిస్తే ఎట్లా, బయటికి తీసుకోవాలా కదా. వాళ్ళు మీకు అంటే ఓనర్స్ గా మనకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది టెనెంట్స్ తో, ఓనర్స్ తో. ఎప్పుడైనా వాళ్ళు మీతో మాట్లాడడం ఎలాగా, వాళ్ళ మాటతో ఎలా ఉండేది? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తకపోతుండే, వచ్చినప్పుడు అందరితోని కొంచెం గొడవలు అయితే పెట్టుకున్నది. ఇంటి వాళ్ళ ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, నివాసం అయితే అందరితో గొడవలు పెట్టుకుంటే కొంచెం ఇరిటేషన్, కోపం ఉంటుండే, ఎప్పుడు తిట్టుకుంటుండే తను. సో మేము కూడా అంత ఏం పట్టించుకోపోతే ఓకే ఫర్గేట్ అని ఉంటుండే. ఎందుకంటే ఆమె పని ఆమె రూమ్ లో ఉంటుంది, వస్తుంది, ఆమె వెజిటబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ పోతుంది, ఓకే అనుకున్నాం అంతే.
అమ్మ ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా చేరినప్పుడు మీరు చూసే ఉంటారు, అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? అంటే యాక్టివ్ ఉండేనా లేకపోతే యాక్టివ్ ఉండే, బట్ January 18th రోజు మేము చూసినాం ఆమె చాలా దమ్ము తీస్తుండే, హాస్పిటల్కి పోతుందని చెప్పింది. రైట్. అయితే మనకి న్యూస్ చూసుకున్న ప్రకారం ఏంటంటే ఆమె చనిపోలేదు, వీళ్ళు చేతబడి చేసి చంపేశారు అన్న ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కాదు, మోస్ట్లీ ఆమె ఈ హార్ట్ అటాక్ తోనే చనిపోయింది. నిన్న ఫారెన్సిక్ టీమ్ కూడా అంటున్నది హార్ట్ అటాక్ తో చనిపోయిందని. బట్ ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం ఉంది, తెలంగాణ పోలీసు ప్లస్ ఫారెన్సిక్ టీమ్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ ద కరెక్ట్ రీజన్. బట్ మోస్ట్లీ ఆమె హార్ట్ అటాక్ తోనే చనిపోయింది ఆమె. ఓకే. ఇంకా చివరిగా అంటే ఇప్పుడు మీకు ఆ విషయం తెలియగానే మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, అంటే మీకు ఎప్పుడో పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, అంటే వారం రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు డోర్ తీసేయాలని పోలీసులకు చెప్పిన, ఇక నేను ఇంకా టైం లేక ఇంకా పోలీస్ స్టేషన్కి నేను పోలే, వాళ్ళు రమ్మన్నారు నన్ను, నేను పోలే. ఈ 2-3 డేస్లోనే ఇది వాళ్ళే నిన్న పిఎస్కి వెళ్ళి చెప్పారు మా అమ్మ చనిపోయిందని, వాళ్ళే స్వయంగా వెళ్ళి. నేను 27th రోజు డోర్ తీయమంటే తీయలే, నేను పోలీసులకు చెప్పిన డోర్ తీస్తలేదని అట్లా. ఓకే. అంటే వాళ్ళే వెళ్ళి ఒప్పుకున్నారు మా అమ్మ చనిపోయిందని. మరి మీరే తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడారా? ఈ ఇన్సిడెంట్ అయినాక నేను ఒక్కసారి కూడా మాట్లాడాలి వాళ్ళతోని. నాకే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ ఇంట్లో ఈ ఇన్సిడెంట్ అయినదని. ఇప్పుడు ముందు జరగబోయే విషయం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని కౌన్సిలింగ్ సెషన్ కి తీసుకెళ్లారు వాళ్ళిద్దరిని. అంటే అదే వాళ్ళ ఇంకో విషయం, వాళ్ళ ఫాదర్ చనిపోయాడా, మిస్సింగా, లేకపోతే వీళ్ళు వదిలేసారా ఏంటి అసలు? ఫస్ట్ వర్జన్ November 1st అంటే రెంట్ కన్నా ముందు అంటే ఏమన్నారంటే వదిలిపెట్టేసి పోయినారు అని చెప్పారు. సెకండ్ వర్జన్ December 30 పోలీసుల ముంగట ఆయన మిస్సింగ్ అంట. వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, 5 years 6 years నుంచి పట్టించుకోలేదు, కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అని చెప్పినారు. 2 versions చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ శైలజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ వరకు ఎప్పుడు మేడం ఈ ఇన్ఫర్మేషన్ రావడం కానీ ఇలా జరిగిందని మీకు ఎప్పటి వరకు తెలిసింది? మీరు తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు? మాకు 2 o'clock తెలిసింది, మధ్యాహ్నం తెలిసింది. కానీ నేను అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నా, మెదక్కి వెళ్ళాను ఉండే. సో అక్కడ చిన్న పని ఉండే, అక్కడికి వెళ్ళాను. వచ్చేసరికి నైట్ అయింది. సో మార్నింగ్ వెళ్ళి చూస్తామనేసి నేను వెయిట్ చేశాను. నాకైతే ఇన్ఫర్మేషన్, నేను పిఎస్ వాళ్ళతో టచ్లో ఉన్నాను, మన ఎమ్మెల్యే సార్ పిఏ గారితో కూడా టచ్లోనే ఉన్నాను. నేనే షాక్ అయ్యాను. 8 days నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకుండా పిల్లలు ఇద్దరు ఎలా మెయింటైన్ చేశారు సైలెన్స్ని. ఎందుకంటే 24/7 ఇది మెయిన్ రోడ్కు ఉంది. మెయిన్ రోడ్ వల్ల ఎప్పుడు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పక్కన స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఎలా సైలెంట్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు ఇవ్వలేదు? కానీ అపార్ట్మెంట్లో 3 floors 4 floors ఉన్నాయి, కానీ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా టచ్లో లేరా? వాళ్ళకి అసలు ఏంటి, డోర్ క్లోజ్ ఉంటే మనం ఒక రోజు డోర్ క్లోజ్ ఉంటే ఇలా ఉన్నారా లేదా అని చూస్తాం, డోర్ కొట్టి చూస్తాం ఉన్నారా లేదా అని చెప్పేసి. కనీసం అది కూడా బస్సు వాళ్ళు చూడలేదంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఎవరిది వాళ్ళే ఉంటుంది, అది కూడా మనకు తెలుసు. కాబట్టి మనం కూడా వాళ్ళ మీద బ్లేమ్ చేయలేము. సో మాకు తెలిసిన వెంటనే ఫస్ట్ నేను పిఎస్కి ఫోన్ చేశాను, ఏంటి తెలుసుకున్నాను. ఇట్లా తను అనారోగ్యంతో చనిపోయిందని అమ్మాయిలు ఇద్దరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి అక్కడ నుంచి పిఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ పికప్ చేసుకున్నారు బాడీని అని మాకు తెలిసింది. సో నేను అప్డేట్లోనే ఉన్నాను. ఆ పిల్లలతో నేను మాట్లాడలేదు, ఇప్పుడు పిఎస్లో ఉన్నారంట. నేను వెళ్ళి వాళ్ళని మాట్లాడించి వాళ్ళ ఏంటో తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా మనం న్యూస్లో చూసుకున్నట్లయితే మానసికంగా ఫుల్గా ట్రబుల్ అయిపోయి ఉన్నారని మనం అసలు వాళ్ళు చేసిన సంఘటన తలుచుకుంటేనే మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు, వాళ్ళతో ఏం మాట్లాడతారు? అసలు ఏమైంది, సిచ్యువేషన్ ఎందుకు ఇలా వచ్చింది, ఇంత సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలా సైలెంట్గా ఉన్నారు, ఎలా ఉండగలిగారు, అసలు మీ బాధ ఏంటి? అది ఫస్ట్ వాళ్ళిద్దరి నుంచి నేను రాబట్టి దాని ప్రకారం మేము స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నాము. నేను 24/7 ఏరియాలో తిరుగుతూనే ఉంటాను, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలుస్తుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఫస్ట్ టైం ఇంత లేట్గా తెలిసింది. నేను ప్రతి ఒక్కటి వాళ్ళ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి అండగా నిల్చుంటానని నేను హామీ ఇస్తాను. ఇంకా చివరి క్వశ్చన్ మేడం, ఇది చాతుబడి ఏదో వాళ్ళకి హార్ట్ అటాక్ అలా రాలేదు, ఇది చాతుబడి చేశారు, అందుకే ఇంట్లోనే అది శవాన్ని ఉంచడం జరిగిందని మనకు పలు న్యూస్లు చూసాము. మరి దాని గురించి మీరు ఏమంటారు? నిజమేనా, లేదా పోలీసులు మీకు ఏమైనా చెప్పారా? లేదండి, అట్లాంటి ఇప్పుడు ఈ కాలంలో లేనే లేవు, చేతబడి అలాంటివి మూఢనమ్మకాలు లేనే లేవు. అది ఏంటో మరి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందో, మరి వాళ్ళు చేశారా, మరి దేనివల్ల తెలియదు. నేను మీకు పిఎస్ నుంచి రిపోర్ట్స్ వస్తాయి కదా, ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు. నేను కూడా వాళ్ళకి అండగా ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.